ఒక నోటీస్ ఇచ్చి మరీ చెప్తున్నారు, అయ్యా మీరు ఎయిర్పోర్ట్కి రావాలి అంటే కనుక హెలిప్యాడ్ దగ్గర రావాలంటే 10 మంది 15 మందికి పర్మిషన్ ఉంటుంది. జనరల్ గా ఎక్కడైనా అదే కదా జరిగేది. కానీ ఒకటి జయప్రకాష్ గారు, గుంపులు హెలిప్యాడ్ మీరు దగ్గర చెప్పింది ఒకసారి అడ్డుగా వచ్చినందుకు మీకు, మనం నెల్లూరు వెళ్ళేటప్పుడు, ఇప్పుడు రేపు నెల్లూరు వెళ్తున్నారు, నిన్న దామోదర్ ఎస్పీ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ రిలీజ్ చేశారు, ఏమేమి పర్మిషన్లు ఇచ్చాము, ఏంటి, హెలిప్యాడ్ ఎక్కడ, ఇవి అని. మన బంగారుపల్లి వెళ్ళినప్పుడు ఇచ్చారు, కానీ ఏం ఫాలో అవ్వట్లేదు కదా, ఆయన నిబంధనలు ఎక్కడ ఫాలో అవుతున్నాడు? అతని ఉద్దేశం అసలు పరమారస అనేది కూడా కాదండి. పరమారస అనేది వాళ్ళ కార్యకర్తలకి కొద్ది కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి. ఆయన ఉద్దేశం ఏంటంటే లా అండ్ ఆర్డర్ ని డిస్టర్బ్ చేయటమే, అందుకనే ఫాలో చేయడు. ఆయనకి అసలు లా మీద కానీ, ఈ చట్టం మీద కానీ, ఈ చట్టాన్ని నిర్మించినటువంటి అంబేద్కర్ గారు లాంటి వారి మీద కానీ ఎటువంటి నమ్మకం లేదండి ఆయనకి. ఎవరి మీద కాన్ఫిడెన్స్ లేదు, ఈ చట్టం మీద లేదు. కోర్టుల మీద ఏ రకంగా మాట్లాడారో గతంలో మనం చూసాము. 5 సంవత్సరాల పాటు ఉన్నప్పుడు వాళ్ళ మంత్రులు కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన నాయకులు ఏ రకంగా కోర్టు జడ్జిని పేర్లను పెట్టి మరి వ్యక్తిగతంగా కులాలను పెట్టి ఏ రకంగా విమర్శించారో మనం చూసాం గత 5 సంవత్సరాల పాటు. ఒక కోర్టుల మీద కాదు, ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నటువంటి నిమ్మగడ్డ బహుశా దేశంలోనే మొదటిసారి అనుకుంటా న్యాయమూర్తులకు కూడా కులాలు ఆపాదించి వాళ్ళని ప్రయత్నం మొత్తం ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా మనం ప్రజాస్వామ్య దేశంలో ప్రపంచంలో ఎక్కడా కూడా లేని విధంగా ఆ రకంగా పేర్లు పెట్టి చేశారు. అంటే నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, నేను మళ్ళీ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటు దట్. నేను ఒకటే విషయాన్ని ఇక్కడ ప్రజలకు కానీ మీ ద్వారా తెలియజేసుకుంది ఏంటంటే, ఇతనికి దేని మీద కూడా నమ్మకం లేదు, ఒకే ఒక దాని మీద నమ్మకం ఉంది. బ్యాగులు తయారు చేసి దాని నిండా డబ్బులు నింపి ఫామ్ హౌస్ లో పెట్టడం. 11 కోట్లు అనేది చిన్న అమౌంట్, చాలా చిన్న మైనర్ అమౌంట్. A40 చెబితే అది చాలా చిన్న అమౌంట్ అండి. వాళ్ళు సంపాదించినటువంటి దానిలో సుమారుగా 60-70 వేల కోట్ల రూపాయల పైన క్యాష్ రూపేణ రకరకాల చోట్ల ఉందనేది ప్రజల యొక్క ఆలోచన, ప్రజల యొక్క భావన. ఇవాళ కేవలం ఒక 11 కోట్ల రూపాయలు మాత్రమే దొరికింది A40 చెబితే. ఇంకా A1లు A2లు A3లు మాట్లాడితే మరి ఎక్కడికి వస్తుందో ఏంటో చూడాలి మరి రాబోయేటటువంటి రోజుల్లో. అమౌంట్ ఎంత కాదండి, ఇది క్యాష్ డంపులు ఉన్నాయని చెప్పారు, ఆ క్యాష్ డంపుల్లో ఉన్నది అంతవరకే అండి, అమౌంట్ క్వశ్చన్ కాదు. ఎంత అమౌంట్ అయినా పర్వాలేదు. నేను ఒక్కటే చెప్పదలుచున్నాను, నా ఉద్దేశం ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ ది అమౌంట్ అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, దీనిలో వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క యాప్ను రూపొందిస్తాడంట. యాప్లో ఏం పెడతారండి? ఇప్పుడు ఎవరెవరైతే ఏం పెట్టారో దాని మీద కేసులు పెడతారా? ఇదే చెప్తారండి వాళ్ళకి? కనీసం ఇప్పటికైనా మీరు ఆయన కూడా సమీక్ష చేసుకొని సొంతంగా ఆయన సమీక్ష చేసుకోవాలి. వాళ్ళందరికీ కూడా ఏం చెప్తుండాలా, మనం ఇదిగో ప్రతిపక్ష పాత్ర పోషిద్దాం, మనకు ప్రతిపక్ష స్థానం కూడా ఇవ్వలేదు కానీ మనం ఆ స్థాయిలో పోషిద్దాం. మీకు ఒక విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తాను రిషి గారు. మనకి నాకు గుర్తున్న మేరకి జేఆర్ పుష్పరాజు గారు గతంలో 1999 నుంచి వారు 2004 దాకా మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. పుష్పరాజు గారు నాకు ఒక సందర్భంలో చెప్పినటువంటి మాట, గుంటూరు తాటికొండ నుంచి ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తి వారు మంత్రిగా ఉన్న తర్వాత, దిగిపోయిన తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఓడిపోయాయి ఏంటని సమీక్షలన్నీ చేసేసిన తర్వాత ఒకానొక సందర్భంలో వాళ్ళందరూ కూడా ఆ మంత్రులుగా చేసినటువంటి వ్యక్తులందరికీ కూడా ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి బాధ్యతలు మళ్ళీ ఇచ్చి వాళ్ళందరినీ కూడా దాని మీద రోజు పేపర్లో వచ్చేటటువంటి వార్తలు, అసెంబ్లీ జరిగేటటువంటి అన్ని విషయాల మీద కూడా సమీక్ష చేసి ప్రతిరోజు కూడా తనకు ఒక రిపోర్ట్ ఇవ్వమని చెప్పి అడిగారు. ఎందుకోసం అడిగారంటే, మనం ఏదైతే పాత్ర పోషించామో అధికార పక్షంలో, ప్రతిపక్ష పాత్రలో ఉన్నప్పుడు ఆ సమాచారాన్ని కూడా మనం రెండు తీసుకొని బేరీ చేసుకొని ఏది మంచిది, ఏది చేయాలి మనం అనేది ఆలోచన చేయాలనే ఉద్దేశంతో చెప్పినటువంటి మాట. మీకు ఎక్కడ కూడా ఇది లేదు. అది టీడీపీ, చంద్రబాబు నాయుడు ఆయన వెరీ డిసిప్లినరీ లీడరు, ఆ పార్టీ క్యాడర్ అంతా కూడా అలాగే ఉండాలనుకుంటాడు ఆయన. ఇప్పుడు ఈయన కూడా సమీక్ష